కొడుతుంటే ఈ నార అదంతా దుమ్ము గిట్ట కళ్ళల్లో వాడి కళ్ళకి ఏమైనా ఇబ్బంది కదా? కన్ను నిన్న ఇటు రవ్వ తాకింది, కన్ను ఎర్రగా అయింది. పొద్దుగాల అన్నం పెట్టుకొని వస్తే పొద్దుగా గంటలో కొడుతూనే ఉండాలి. పొద్దున వస్తారు ఎండకి, దేవుని శుద్ధి కొట్టాలి ఎండలో. అబ్బా ఈ గన్ను ఎంతలా ఉంది నాకెళ్ళి వస్తలేదు. ఎట్లా ఏంది రాయి ఎట్లా చేస్తావు? ఎన్నిటికి వచ్చి తిప్పలా ఏం చేయాలి? లేపాలి, రెక్కలు పోతాడు లేపాలి. దాంట్లో ఎంత ఉంటుంది ఇది? మా అంటే 7 కేజీలు 8 కేజీలు ఉంటుంది. చెక్కలే వాడు ఒకసారి కళ్ళే పోతాయి. ఏమన్నా దెబ్బలు బొబ్బలు తాకుతాయి ఆయన? ఇంకొంది దాకు. ఓ అమ్మో, ఇవన్నీ దెబ్బలే. అరే షో ఎండ వామ్మో బగ్గున మండ పట్టింది నాయన. ఈ ఎండకి సత్యకాలం వచ్చింది. పొద్దు ఏమన్నా పొద్దు లేదు, ఇప్పుడే పొద్దు పడుతూనే ఉంది. ఎండ నడెండ అయింది. ఈ ఎండకు మనుషులు బత్తరా చేస్తారా దేవుడా? మరి ఈ ఎండలో, ఈ ఎర్రటి ఎండలో, ఈ అడవిలో ఇక నీళ్ళు లేవు, నిప్పు లేవు. ఇక రాళ్ళు కొడుతుండు ఒక అన్న. ఆ రాళ్ళు కొట్టి అన్న సంగతి మరి ఆయనకి ఏందో ఎట్టెట్ట ఏంటికి కొడుతుండో ఈ ఎండకి. మరి ఆయన బాధ ఏందో గాదేందో. ఆయనకి ఈ రాళ్ళు ఎన్నింటికి వచ్చి కొడుతుండు, ఎప్పటిదాకా కొడతాడు? ఆయనకి ఏం మిగులుతుంది అల్లా? ఈ ఎండకు సచ్చడా బత్తడా నాకు ఆయన చూస్తే గోస అనిపిస్తుంది. ఆ గోస ఏందో ఇప్పుడు ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం జర రామ్మ. నాకైతే ఈ ఎండకు ఉండలేదు, మరి ఎట్ట కొడుతుండు ఏమో. ఇక అయ్యయ్యో ఏందిరా పిల్లగా ఈ ఎండల నీకు గోస? అడవిలా గుట్టల్లా గుండల్లా అయ్యయ్యో రామరామా ఏందిరా ఈ గోస? ఎన్నాళ్ళు అయిందిరా ఇక్కడ వచ్చి? 2 సంవత్సరాలు అవుతుంది కదా. 2 సంవత్సరాలు అయిందా? ఏం పేరు నీ పేరు? అనిల్. అనిలా? ఏ ఊరు నాయన మీది? పుట్లపల్లి. ఎక్కడది? మల్లెపల్లి పక్కన. ఆహా, ఇక్కడ వచ్చి 2 ఏళ్ళు అయిందా బిడ్డ? ఎన్ని ఏళ్ళు ఉంటాయిరా నీకు? నాకు 24 దాకా ఉంటాయి. 24 ఏళ్ళు. అయ్యయ్యో, ఒక్క ముదరని రెక్కలు, ఎత్తున గొడ్డలతో సుత్తెలతో రాళ్ళు బల్ల కొడుతున్నాయి బిడ్డ. ఏం కష్టాలు వచ్చినాయిరా నీకు? మనకున్న కష్టం. అమ్మ నాన్న నాయన ఏం చేస్తారు? అమ్మ నాన్న కూడా ఇదే పని? నాయన ఇదే పని. ఇన్ని అలసాన్ని చేస్తున్నాం. 24 ఏళ్ళకి ఇంత రాళ్ళు బండలు బల్ల కొడుతున్నావు నాయన. పెళ్ళి అయిందా కొడుక? ఏం అనిలు పొద్దున నీటికి వచ్చి ఈ గన్ను ఎంతలా ఉంది నాకెళ్ళి వస్తలేదు. ఎట్లా ఏంది రాయి ఎట్లా చేస్తావు? ఎన్నిటికి వచ్చి తిప్పలా? ఏం చేయాలి? లేపాలి, రెక్కలు పోతాడు లేపాలి. దాంట్లో ఎంత ఉంటుంది ఇది? మా అంటే 7 కేజీలు 8 కేజీలు ఉంటుంది. పొద్దుకు దాంట్లో కొడుతూనే ఉండాలి. రేపు వేయాలి గట్టిగా. లేదు గట్టిగా కొడుతూనే ఉండాలి. ఒకవేళ పుసుకున్న పక్క తాకితే దెబ్బలే పానాలే పోతాయి. అంతేనా? జారి పక్కకు మిస్ అయిందంటే కాలు మీద చెయ్యి మీద పచ్చలు ఇరిగిపోతాయి. అట్ట ఎవరికైనా దెబ్బలు తాకినాయా? మస్తు తాకుతుంటాయి అందరికి. మా వాళ్ళకి ఒక్కొక్కరికి తాకిన వాళ్ళు ఇంట్లో పని మానేసి ఇంట్లో ఉన్న వాళ్ళు ఉంటారు. అయ్యో పాపం, లైఫ్ క్లోజ్. ఏం లైఫ్ ఏంటంటే కష్టం చేయవలసి వస్తుంది. లైఫ్ అంటే ఏం చేస్తుంది? రాయలు చిన్నగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి అని చేయట్లే ఏమన్నా మొత్తుకుంటారా? మట్ట సంఘం లేకుంటే ఇంకా ఒక్కొక్కసారి రిటర్న్ పంపిస్తారు. రిటర్న్ కూడా పంపిస్తారా? ఈ ఎర్రటి ఎండల కన్నా ఈ ఎత్తున గోస తీసుకొడితే నీకు మళ్ళీ అల్లనే రిమార్కులా? అలానే మట్ట వెళ్తేనేమో మంచిగా ఉంటుంది. మట్ట వెళ్ళకుంటే ఖరాబ్ అంటే మళ్ళీ ఆపద పంపిస్తారు. ఎట్లుంటాయి కష్టాలు. మరి ఈ రాళ్ళు కొట్టినట్టు నువ్వు మళ్ళీ పక్కకు వేసుకోవాలనా? పొద్దుకు లేస్తున్నావు ఎండకు. అయ్యయ్య, కోసుకున్నాయా నీకు ఎప్పుడైనా చేతులు? కాళ్ళు చేతులు కోసుకుంటూ ఉంటాయి. ఇంకా గుండ్లలో ఏముండేది తెలియదు. పాములు అయినా గుడ్డు మొత్తం ఎర్రగా అయింది ఇతర సైడ్ అంటే ఇంకా దెబ్బ చెక్క కొట్టుకుంది. ఇట కొడుతుంటే అది వచ్చి ఎగిరి కొట్టుకుంది. ఇంకా చెక్కలే వాడు ఒకసారి కళ్ళే పోతాయి. మీరు మందులు గిట్ట ఏమైనా ఉంటాయా? ఇటు తెచ్చుకుంటా మందులు ఏది ఉండవు, హాస్పిటల్ పోవాల్సింది. అయ్యా, ఇంకా బాగా రిలే చేసుకున్న కష్టం తోరే హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి ఇవే పైసలు పెట్టుకోవాలి. కాళ్ళు దెబ్బ తాకినా ఇవే పెట్టుకున్నా ఇట్లా అయితే పొద్దుగాల అన్నం పెట్టుకొని వస్తే పొద్దుగా గంటలో కొడుతూనే ఉండాలి. పొద్దున వస్తారు ఎండకి, దేవుని శుద్ధి కొట్టాలి ఎండలో. ఎండలో ఏం చేస్తాం? అయ్యో రామా, ఎవరు పట్టించుకో ఏమంటారు? ప్రభుత్వం ఎవరైనా పట్టించుకోవడంలో ఉండాలి పనుల.
హార్డ్వేర్ పని అవును పాపం. జీతకాలం వాళ్ళ బతుకులు అట్నే ఉంటాయి అని పట్టించుకుంటే వాళ్ళు ఉండదు. ఏమన్నా దాని కాలు చెయ్యిరికి ఇంట్లో పడినా కానీ నిన్న ఎవడు పట్టించుకుంటే లేడు ఇక. పొద్దుగులు ఎండకే ఉండాలి. రెస్ట్ కూడా తీసుకోరా మధ్యలో ఏమన్నట్లా మరి? రెస్ట్ అంటే తీసుకోవాలి కానీ రెస్ట్ తీసుకుంటే ఇది అవుతుందో కాదో మళ్ళీ కూలి పడుతుందో పడదో మళ్ళీ అదో బాధ అట్టుంటుంది. అయ్యో ఎన్నాళ్ళు కొట్టాలి బిడ్డ ఈ రాళ్ళు మీరు? మనం 4 రోజులు కొట్టాలి. అంతేనంటవా? 2 ఏళ్ళు అయినా అది ఇక్కడ వచ్చి ఈ ఎట్లా ఎన్నింటికి వస్తారు ఈ బండ మీదకి? ఇక్కడ ఎండాకాలం కాబట్టి 6 గంటలకు వస్తాం. 6ంటికి వస్తారు. ఎన్నింటి దాకా కొడతారు నాయన? 12 దాకా కొట్టుకోవాలి. 12 దాకా కొట్టాల్సింది. ఎండ కాదురా నాయన, మంచి నడి ఎండాకాలం మనకు వచ్చింది ఈ పని. అంతేనా? ఏమన్నా దెబ్బలు బొబ్బలు తాకుతారా ఆయన? ఓ అమ్మో ఇవన్నీ దెబ్బలే. చేతులు చూర్రు నాయన. ఈ కొడుతుంటే ఈ నార అదంతా దుమ్ము గిట్ట కళ్ళల్లో పడి కళ్ళకి ఏమైనా ఇబ్బంది కదా? కన్ను నిన్న ఇటువంటి రవ్వ తాకింది, కన్ను ఎర్రగా అయింది. అయ్యయ్యో ఒకసారి కళ్ళు అన్ని పోతూనే ఉంటాయి ఏదైనా పోతున్నాయి. అంతేనా? బువ్వ తెచ్చుకుంటావా రోజు? బువ్వ తెచ్చుకొని 12 దాకా పెట్టుకొని పోతావు. మరి ఎండ మొత్తం నీ ఈపంగా పోవాల్సిందే. ఓయమ్మో ఇంక చదువుకోలేదా మరి నువ్వు? ఎందుకు ఇట్లా ఈ పని వచ్చి అమ్మ నాయన చదివేలేదా? చిన్నప్పుడు చదువుకున్నా కానీ ఇంట్లో పరిస్థితి మంచి లేక, ఇంట్లో పరిస్థితి బాగాలేక నువ్వు కూడా ఈ పని చేయాల్సి వచ్చింది. ఎంతమంది ఆయన మీ నాన్నకు పిల్లలు? ముగ్గురా? మగ పిల్లలా ఆడపిల్లలా? 2 మగ పిల్లలు 1 ఆడపిల్ల. అక్క పెళ్లి చేసిరా? అక్క చెల్లె పెళ్లి చేసిర్రు. పెళ్లి చేయాలంటే ఆడపిల్లకి పైసలు కావాలి, కట్నాలు. ఇక మీరు చదువు ఇంట్లో గడవక ఈ చదువు బంద్ చేసి ఈ పని చేస్తుర్రు. ఇక ఎన్నాళ్ళ సంది? 2 ఏళ్ళ సంది చేస్తున్నావు అంటే 22 ఏళ్ళకే నువ్వు పని బయటినావు. ఇక సుత్తే బయటినావు. ఇల్లు ఏమన్నా ఇబ్బందులు ఉంటాయి? రాయి ఎట్ట మట్ట సంగ ఎట్ట బలకు కొడతారు నాయన మీరు? మీకే ఎరకది. ఇక జపాన్ తొల్లతోటి అంత తొల్లేసి వాళ్ళ కొట్టుకోవాలి. ఈ పెద్ద పెద్ద తొల్లేసి పల కొడతారు. శీలలు అలా శీలలు ఉంటాయి, అలా వీటి గుద్దితే వాళ్ళు సరిగా పెడతారు. అంతలా పెద్ద బండనైనా పలక కొట్టాలంటే ఇక ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేస్తారు అది పలక కొట్టాలంటే? ఏమన్నా అంటే స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు పెద్ద తొల్లు ఉంటాయి, జపాన్ తొల్లు వేసుకొని తెంపుకోవాలి ట్రాక్టర్ తోటి. నువ్వు ఎన్ని తొల్లు వేస్తే అంత దూరం పోతూనే ఉంటుంది. తొల్లు వేసుకోవడం బండ పలక కొట్టాలి. పలక కొట్టినాక ఈ చిన్న చిన్న ముక్కలు చేస్తారా? మళ్ళీ వీటికి పనిముట్లు వేరే ఉంటాయా? పనిముట్లు ఇంకా జేసీబీ తోటి గుంజేసుకొని మళ్ళీ చిన్నవి చేసుకోవాలి. చిన్నవి పెట్టి మళ్ళీ చిన్నవి కొట్టుకోవాలి. వీటిల్లో ఏమైనా రకాలు ఉంటాయి అట్లా ఏందన్నట్టు? రకాలు ఉంటాయి. ఇది అవసరం, ఇంకో గది అవసరం. ఇదేంటి? ఇది ఏం బుడ్డగా ఉంది, ఇది ఏం పెద్దగా ఉంది? ఇంకొక ఇప్పుడు చిన్న చిన్న తొల్లేలే ఈ చిన్న చిన్న ఓళ్ళు వేస్తానికి దేనికన్నట్టు? ఇది అలా పెట్టి కొడితే పలుగుతుంది. ఈ పెద్దది ఇదేం దీనికి తొలి చేస్తానికి ఇది కావాలి. తొలి చేసి దాంతో పలక కొట్టేటప్పుడు అది పెట్టి కొట్టాలి. మరి కరిగిపోయి ఏమన్నా ఉంటాయో మళ్ళీ ఏం సరి చేయాలి? రోజు తడుచుకోవాలి. రోజు జరసాల్సింది. ఎట్లా చేస్తారు దాన్ని సర్వాలంటే? ఏం చేయాలి అంటే కొలిలో పెట్టి సర్దుతారు. కొలిలో పెట్టి మళ్ళీ సరి చేయాలి. మొత్తం మొద్దులు అయినాక మళ్ళీ సాఫ్ చేయాలి, చక్కగా చేయాలి. ఈ టైనే కదా ఎట్లుంటాయి. ఇట్లా కొసేవ చేసుకొస్తారు అంటే కొలిమిలో పెడతారా? మీరే చేస్తారా? మిషన్ కాడికి పోవాలి? నానే చేస్తాడు. మీ నానే చేసుకుంటాడు కొసేగా. ఇట అయిపోయినాయి అనుకో, ఇట్లా మొదలు కొట్టి అరిగిపోయి ఇట అరిగిపోయినాక మళ్ళీ రోజు ఇట్లా చేసుకోవాలి. రోజు కొసేవ చేసుకోవాలి. అయ్యయ్యో చేతులు ఆరమ్మ ఘోరాలు, బట్టలు దెబ్బలు నాకుతాయి. నిన్న కాలుకు ఈంచి దాకా పోయి పోయమ్మని కుట్లు పడా? కుట్లే మళ్ళీ పలిగింది రాయి పడి. ఇటు రాయి ఇటు కోసుకపోయింది. ఇన్ని గోసలు ఉన్నాయి ఈ బండలు కొడితే వాళ్ళకి. మరి మీకు గవర్నమెంట్ మీకు మిషన్లు కానీ అవన్నీ ఏమి ఇయ్యరా? మీకు లోన్లు, మిషన్లు పెట్టి రోజులు ఇంత కన్నా కష్టం చేస్తుర్రు. ఏ బిల్డింగ్లు కట్టాలన్నా, మసీదులు కట్టాలన్నా, గుడి కట్టాలన్నా, బడి కట్టాలన్నా ఏ దానికి మీరు ఇంత కష్టం చేసి రాయి తోలిస్తేనే నాయే. మరి మీకు గవర్నమెంట్ ఏమన్నా మీకు ఏమైనా లోన్లు కానీ ఏమన్నా మీకు మిషన్లు కానీ పనిముట్లు కానీ ఇయ్యదా? మీకు ఏం సంఘాలు గింగాలు ఏమి ఉండవా? అట్టెట్టా అంటారు మరి? వాళ్ళకి ప్రభుత్వానికి అలాగే తెలిస్తే, ఆ కష్టం తెలిస్తే వాళ్ళకు మీరు ఎవరికి చెప్పుకోరు. ఇక నీళ్లు నిప్పులు ఇక్కడ ఎట్లా తెచ్చుకో? మీరు వస్తే అప్పుడు తెచ్చుకుంటారా? వస్తా బండి మీద అన్నం నీళ్ళ క్యాన్లు తెచ్చుకుంటారు. దెబ్బ తాకినా ఊరు దగ్గర లేదు, పల్లె దగ్గర లేదు. ఇక
మీకోసం మీరు తీయాలి. ఇన్ని బాధలు ఉంటాయి నాయన మీకు. ఈ ఆ కాలుకి ఏమో అట్లా దెబ్బ తాకింది? ఇదే రాయి పడ్డది. ఈ రాయి కొడుతుంటే పడ్డదా? ఇది కొడుతుంటే పడ్డది. ఇట్నే కొడుతుంటే. చదువు అసలు చదువుకోలే. బయలుదే పోక మరి ఇంట్లో పరిస్థితి బాగాలేక బయలుదే పోలేదా? ఇంట్లో పరిస్థితి బాగాలేకనే పోలేదు. అయ్యయ్యా, కానీ నీ పని కానిచ్చుకో. ఏమి పాపం అయిపోయింది అవసరం. ఏ పెద్ద మనుషులు ఇన్ని ప్రభుత్వాలు మారినా కానీ మీకు మాత్రం ఏ నాయకులు మీకు ఏం చేస్తలేరు, ఆదుకోవట్లేరు. బీసీ లోన్లు లేకపోతే పనిముట్లు మిషన్లు ఏమన్నా ఇస్తే మీకు మంచిగా ఉండు. మరి మీరు ఎవరిని దృష్టికి అడగలేరా? మీరు ఎట్లా అన్నట్టు మీ కాడికి ఓరు రారా ఓట్ల కోసం గిట్లా? ఓరు రారా? ఓట్లు వేయరా? ఓట్లకు వస్తారు. ఎప్పుడు వస్తారు? ఓట్ల సీజన్ బట్టి వస్తారు. అయ్యాల మీరేం అడగరా? మాకు ఇది కావాలి, మాకు ఈ బాధలు ఉన్నాయని? మన కాడికి వచ్చేసి చిన్న చిన్న వాళ్ళు పెద్ద పెద్దలు వస్తారు. ఆన్లైన్ అడగరా మీరు? అడిగితే ఏం చేస్తారు? ఇక రాళ్ళు కొడితే వాళ్ళ బాధలు ఇట్లా ఉన్నాయి. ఆ ఏళ్ళకు దెబ్బలు, కాళ్ళకు దెబ్బలు, ఆ కన్ను ఎర్రగా అయింది ఆ పిల్లగానికి. ఇన్ని శరలు తీస్తారు ఈ గుట్టల గుండాల పడి. ఏం చేసినా దేశాభివృద్ధికి అభివృద్ధి చెందుతుంది అంటారు కానీ ఒడ్డురన్నల పరిస్థితి ఇట్లా ఉంది. ఇప్పుడు ఈ రాళ్ళు కొడితే ఈడ వేస్తారు. మరి ఎవరైనా కొనకపోతే వీడికి వస్తారా? మీరు పోయి అమ్ముకొచ్చుకోవాలి. సేట్ ఉంటాడా? మనకు ఎన్ని రాళ్ళు కొట్టుకుని రాకి 9 రూపాయలు. 9 రూపాయలు. నువ్వు ఎన్ని కొడతావు రోజు? 100 రాళ్ళు, 100-120 రాళ్ళు కొట్టుకుంటావు. ఇంకా నీకు అమ్మే బాధ్యత నీకు లేదు. ఒక సేట్ వచ్చి కొనకపోతాడు. రోజు 100 రాళ్ళు అంటే 900 వస్తాయా? 900 వస్తాయి. ఇంకా నీకు అల్లనే బువ్వ ఇల్లు మళ్ళీ ఇల్లు కిరాయేనా? కిరాయి ఇల్లు. అయ్యయ్యో, ఈడ 2 ఏళ్ళు అవుతుంది నాకు కొత్త వాటికి. ఎక్కడ అసలు మీరు ఈ ఊరు అని ఎక్కడైనా పోయి కొడతారా రాళ్ళు? అంటే ఎక్కడైనా కొట్టచ్చు. ఇప్పుడు ఈడ అయిపోతాయి 2 రోజులకు, ఇంకో 6 నెలలకు, సంవత్సరానికి అయిపోద్ది అనుకో. మళ్ళీ వేరే కాల పోవాల్సిందే. ఇంకా మీ పిల్లల చదువులు పెళ్ళి అయిందా నీకు? పిల్లలు ఏమన్నా? కొడుకు. మరి ఆయన ఎంతలో బయలుపోతుండా? చిన్నపిల్లగాడా? నీ లెక్కనే చేస్తావా? కొడుకుని కూడా ఆయన బయలుకు తోలుతావా? ఆయన మన బతుకులెట్టుండే మరి అట్లా కొడుకునన్నా చదివించి కొద్దిగా ఆయన సమయ మార్గంలో నడిపించుకోవాలి. ఇలా కానీ చదివి. మీ తమ్మిని పెళ్ళి అయిందా? కాలే. ఆయన చదువుతుండా? ఆయన ఇదే పని. బండలు కొట్టడే మీ జీవితం అంతా బండలలోనే అయిపోవాలి. అయ్యయ్యో, ఎంతలా బండ అయినా మిమ్మల్ని చూసి చదువుతుంది అంటారు. చేసే పని ఎన్నాళ్ళు ఎన్నాళ్ళకి అయిపోద్ది ఇక్కడికి వచ్చేది మీకు? మన ఇష్టం బట్టి అంతే. ఇప్పుడు ఈయన పైసలు మంచిగా ఇచ్చాను అనుకో, పని మంచిగా చేస్తారు, పైసలు పేమెంట్ ఇస్తేనే మంచిగా ఉంటుంది. పేమెంట్ ఇవ్వడం ఇంకొకడ, ఇవ్వకపోతే ఇంకొక పైసలు ఇవ్వకపోతే ఇంకొకలా పోతారు. ఇది ఎట్లా గవర్నమెంట్ రా లేకపోతే వాళ్ళ సొంత భూములు అన్నట్ట? గవర్నమెంటే. రాళ్ళు కొట్టుకుంటే ఏమన్నారు? పర్మిషన్ కావాలన్నా రాళ్ళు కొట్టడానికి? పర్మిషన్ కావాలి. అంటే సేట్ తెచ్చుకుంటాడు పర్మిషన్, మీరు కొట్టాలి. ఏమన్నా ఈ మొత్తం మీరు ఈ చేతులతోనే పలకొడతారా? ఇంకేమైనా మందులు గుండ్లు ఏమైనా బరాలు పెట్టేవి ఉంటాయి? చేతులతోనే. మీకు మిషన్ ఎందుకు ఇప్పియలే? మరి మిషన్ మీకు తెచ్చుకో చేత కాలేదా? ఎవరు ఇవ్వలేదా? ఎట్లా అని మీకు వద్దనుకున్నావా? అంటే మిషన్లు దీనికి ఉండవా? పెద్ద పెద్ద ఆటుకుంటాయి. పెద్ద ఆటకుంటాయి. ఇప్పుడు మిషన్లు అంటే ఇప్పుడు నేను చెప్తున్నా ఇలా పెద్ద పెద్ద ఇవాళ కొట్టుకోవాలంటే దాని కాదు మిషన్. వాటికి పైసలు కట్టాలన్నా? మళ్ళీ ఆయన సేటే ఇస్తాడు. పెద్ద పెద్ద గుండ్లు బలకొట్టాలంటే మిషన్తో చిన్న వాళ్ళకి పెట్టి చిన్న చిన్న ముక్కలు మీరు చేసుకుంటారు. మిషన్ జేసీబీ కట్స్ అయినా మిషన్ కట్స్ అయినా మొత్తం ఉంది మీ బాధ. పాపం ఇల్లు ఈ రాళ్ళల్లో పడి ఏం చేస్తారా నాయన? బాబా బాబా, ఈ కత్తుల కన్నా షార్ప్గా ఉన్నాయి కదా, ముట్టుకుందాంటే భయం అవుతుంది. మన ఈ కత్తులు అనేది నువ్వు రాయి తీసి అడ్డేయాలి నీకు. మరి చేతులు ఇవన్నీ కోసుకున్నాయి దెబ్బలు. పని చేయకుండా కిరాయిలు తీసుకొని ఈ గుట్టల్లో పడి రాళ్ళు కొట్టుకొని బతకాలి. నువ్వు ఒక్కనే ఉన్నావు, అమ్మ నాన్నకి ఎవరు రాలేదు? మీ ఆమె గిట్ట రాదా? ఇక్కడ ఆడోళ్ళు ఏం రారు, ఇంటికి ఆడ వండి పెట్టి వాళ్ళు ఇంటి పని చూసుకుంటారు. నాయన వస్తాడు కానీ నాయన వస్తాడు కానీ నేను తమ్ముడు.